ఒక్కసారి ఊహించండి, ఈరోజు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ క్రెయిన్లు లేవు, టెక్నాలజీ లేదు, కంప్యూటర్లు అసలే లేవు. అది సరిగ్గా 1000 ఏళ్ల క్రితం నాటి మాట. కానీ ఆ సమయంలోనే ప్రపంచం నివ్వెరపోయే ఒక అద్భుతం మన భారతదేశంలో ఆవిష్కృతమైంది. అదే తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం. చరిత్ర పుటల్లోకి వెళితే రాజరాజ చోళుని విజన్, మన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం ఈ గుడి. ఇక్కడ అడుగడుగునా ఒక మిస్టరీ దాగి ఉంది. మొదటిది ఈ గోపురం. దీని ఎత్తు 216 అడుగులు. దీని శిఖరంపై ఉన్న కుంభం బరువు అక్షరాల 80 టన్నులు. అవును, మీరు విన్నది నిజమే. 80 టన్నులు ఏకశిలారాయిని 1000 సంవత్సరాల క్రితం 216 అడుగులు ఎత్తుకు ఎలా ఎత్తారు? అది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఇక రెండోది నీడలేని గోపురం. మండుటెండలో మధ్యాహ్నం సమయంలో ఈ ప్రధాన గోపురం నీడ భూమిపై పడదంటారు. ఇది మ్యాజిక్ కాదు, పక్కా గణిత ఖగోళ శాస్త్రాల కలయిక. అలాగే గుడి ఆవరణలో ఉన్న 20 టన్నుల భారీ ఏకశిలానంది విగ్రహం ఒకెత్తైతే, అసలు ఈ గుడి కట్టడానికి వాడిన గ్రానైట్ రాయి ఈ చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు ఎక్కడా దొరకదు. మరి అంత దూరం నుండి ఇన్ని టన్నుల రాళ్లను తరలించడం మామూలు సాహసమా? ఇక ఒక చిన్న ద్వారం గుండా సూర్యరశ్మి లోపలికి వచ్చేలా చేసిన డిజైన్, గోడల మీద చోళుల చరిత్ర తెలిపే శిలాశాసనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే బృహదీశ్వరాలయం ఒక గుడి మాత్రమే కాదు, 1000 ఏళ్లు దాటినా చెక్కు చెదరని ఒక ఇంజనీరింగ్ పాఠం. మన చరిత్రలోని ఈ అద్భుతం గురించి మీరేమంటారు? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.